అడుగుతా ఉన్నా, ఎక్కడున్నారే మీ నివాసం? కృష్ణానది గర్భం కదా, ఆ ప్రవాహానికి అడ్డంగా ఇల్లు కడితే దానిలో ఉన్నారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ మధ్యన వరద వచ్చినప్పుడు అది మునిగిపోయింది. అలాంటి కట్టడాల్లో ఉండి నేనేదో వ్యవసాయం చేసుకున్నా హుషారుగా అని నేను కొనుక్కుని దానిలో చిన్న రేకుల షెడ్ని రిపేర్ చేసుకుంటే అదంతా స్విమ్మింగ్ గెస్ట్ హౌస్ లాగా ఉందంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఉందా నోటీస్ వేస్తారా? ఏం చేస్తారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారు మీరు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉందని వాళ్ళు మీ మాట వింటారు కానీ నోటీస్ ఇస్తారు. మేము మా చేతిలోకి రాదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్? ఏంటిది పిచ్చి చేస్తలు? పిచ్చెక్కినట్టు ఉంది చంద్రబాబుకి. ఇది లడ్డు దగ్గర నుంచి చంద్రబాబు పిచ్చెక్కింది. నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసం కలిసిందని ఏ రోజు అన్నాడో ఆ రోజునే చంద్రబాబుకి శాపం తగిలింది. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు క్షమించనే క్షమించడు. దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ నిరూపణ లేకోకుండా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తప్పుబట్టాడు. అది నిరూపణ కానటువంటి దాన్ని నిరూపణ అయినట్టుగా దబాయిస్తున్నాడు. అల్లకల్లోలం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. లడ్డూలో పందికొవ్వు, లడ్డూలో పందికొవ్వు, లడ్డూలో చేపనని ఇదే ఈ మాటలతోనే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్నాడు. చివరికి నువ్వే అల్లకల్లోలం అవుతావు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వికటిస్తుంది. నువ్వు చేసినటువంటి పాపాలన్నిటి కూడా వికటిస్తుంది. అరే లడ్డూలో ఏదైనా ఉంది అని ఉంటే అది తేల్చాల్సింది డిపార్ట్మెంట్, తేల్చాల్సింది ల్యాబ్లు, తేల్చాల్సింది సిట్టు, తేల్చాల్సింది సిబిఐ. ఇంకెవరయ్యా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఆయన హయాంలో జరిగిపోయిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తే ఈ తప్పుడు ప్రచారం చేయబట్టి ఇవాళ ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయి రాష్ట్రం. ఇన్ని అరిష్టాలు ఎప్పుడైనా జరిగినాయా? దేవాలయాలు ఎప్పుడైనా ఇన్ని మరణాలు జరిగినాయా? ఇలాంటి మరణాలు జరుగుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నం వల్లనే ఇలాంటి అరిష్టాలు వస్తున్నాయి. ఇప్పటికైనా గ్రహించమని మనం చేస్తున్నాం. సమాజాన్ని రెండుగా చీల్చేయాలనుకుంటున్నాడు. చీల్చేసి ఏదో దానిలో లబ్ధి పొందాలని అనుకుంటున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా చెప్పదలుచుకున్నాడు. ఇలా మా గెస్ట్ హౌస్లు అంటాడు, మా పొలాలు అంటాడు. ఏం చేస్తాడో నాకు అర్థం కాల. రేపు మా ఇంటికి కూడా నోటీసులు ఇస్తాడు, దీనికి కూడా నోటీస్ ఇస్తాడు. ఈగల్గా సంపాదించుకున్నటువంటి ఆస్తులు అవి మరి ఆమె ఇంకా చేస్తారు. నాకు తెలుసు, ఇంకా ఎదుగుతున్నారు. అయితే లిక్కర్ ఎదుగుతారంట, ఆ ట్రాన్స్పోర్ట్లు ఎదుగుతారంట, నన్ను 18 రోజులు పెట్టడం కుదరదంట, ఇంకా పెట్టాలంట. పెట్టుకోండి. ఎప్పుడు కదా పెట్టుకోండి. నేను మొన్నే చెప్పా కదా, సెంట్రల్ జైల్లోంచి వచ్చేటప్పుడే చెప్పా మళ్ళా వస్తానని. భయపడే ప్రశ్న లేదని మనం. భయపడి రోజు చచ్చే కంటే ఒకేసారి చూసుకుంటాం ఏదైనా ఉంటే. ఇంత దుర్మార్గం అండి, ఇంత అన్యాయం అండి, ఇంత అక్రమం అండి. మమ్మల్ని ఎంట పడతారా? పడని చూద్దాం. అన్నిటికీ ప్రజలు ఉన్నారు, పైన భగవంతుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మీ క్రోరాలకి ప్రజలు చూస్తూ ఊరుకుంటారని అనుకోకండి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక 3 సంవత్సరాలు ఉంది. అంతేగా, ఇంకా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చినా తెలిసింది మీకు దీన్ని మజా ఏంటో, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అప్పుడు తెలుసు. ఓకే.